ఒక దేవతని చేసి గుగులమ్మ తల్లి అన్నారు. మీ గురువు గారికి ఒక దేవత ఉంటది, ఇష్ట దేవత. ఈ చుట్టుపక్కల గ్రామ దేవతలు ఉంటారు. అట్లా మీరు ఏ దేవుళ్ళు కొలుస్తారు? ఒక రోగానికి ఒక దేవత అని ఉంటదా, లేకపోతే ఆ దేవతతోటి మళ్ళీ ఏమైనా చేస్తారు? ఎట్లా కొలుస్తారు మీరు పూజ? ఎట్లా అయితే పూజ చేసేయడానికి అని దేవుడికి మనము చేయాలి. ఇదిగో ఇలా ఇట్లా కానీ కొండ దేవుడు, పెద్ద దేవుడు, ఊరు దేవుడు, ఊరు పెద్ద మనిషి అని తన పేరు మీద పెడతామని మాట. ఒకరికి పిలిపించి ఒకటి చేస్తే అవ్వదు, నలుగురు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నలుగురు మనుషులు ఇక్కడ వచ్చి కాబట్టి మాట్లాడుతున్నా, ఒకడైతే మాట్లాడతాము కూకొని అలాగ పలాకొంటూ ఉంటాం. ఆ నలుగురు కలుస్తేనే ఒక పని అవుతుంది. నలుగురు కలుస్తేనే ఒక ఏదైనా మంచి చెడ మాట్లాడవచ్చు. అయితే ఇక చూపిస్తున్నారు వీళ్ళు ఎట్లా చేస్తారు ఏమిటని. ఇదే మా ఏటైతే మా తాత ముందు తాత అప్పుడు పూర్వం చేసింది, మా తాత చేసింది, మా నాన్న చేసింది, మనం చేస్తున్నాం.